గాయ్స్, ఇది వచ్చేసి అయితే మన చిల్డ్రన్స్ గ్రూప్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నల్లేరు పచ్చడి. లెట్స్ సీ. ఫస్ట్ వచ్చేసి అయితే స్టవ్ ఆన్ చేసుకో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి, దాన్ని కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచాలి. తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి సర్వ్ చేసుకోవాలి, ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ నల్లేరు పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి, అన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. వీటిని బాగా మగ్గనిచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 5 minutes దీన్ని మగ్గనివ్వాలన్నమాట. అది మగ్గేలోపు అయితే ఇక్కడ మేమైతే డాన్స్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా మేము ఎంత బాగా వేస్తున్నాము. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే రెండు మిరపకాయలు ఇందులో వేసుకొని పచ్చగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి అయితే సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి. వీటిని అయితే మనం వీటిని పచ్చగా దంచుకోవాలి. ఇది దంచుతుంటే చూడండి మన వాళ్ళు ఎట్లా కూర్చున్నారో. ఇక్కడైతే దంచేది మన ఫ్రెండ్కయ్యా. నేనే కాబట్టి వీడియో తీసేది నేనైతే కనబడట్లేదు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది కాబట్టి నేనైతే కనబడ్డాను. ఇక్కడైతే మనం మంచిగా దంచుతున్నాం అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి ప్లేట్లో. ఆ తర్వాత మనం వేడి పెట్టుకున్న నల్లేరుని ఇందులోకి వేసుకోవాలి. ఈ నల్లేరు వేసుకున్నాక కొంచెం చింతపండు వేసుకోవాలి. అది వేసుకున్నాక మంచిగా పచ్చగా దంచుకోవాలన్నమాట. ఇక్కడైతే మిగిలిన వాటితోటి వీళ్ళైతే వంట చేసినట్టు ఫీల్ అవుతూ ఆటలు ఆడుకుంటున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ దంచుతుంటే ఇక్కడ వీళ్ళ ఆటలు అన్నమాట. ఇప్పుడైతే ఇందులో సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మిగిలినవి కూడా వేసేసి అయితే దంచుకుంటున్నాం. ఇక్కడైతే మేము అందరం పట్టుకొని అయితే దంచుతున్నాం. ఎందుకంటే ఒకరు పట్టుకుంటే ఒకరు మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి మేము అందరం అయితే ఇక్కడ దంచుతున్నాం అనమాట. అందరం ఒక చెయ్యి వేసాం, కానీ మా నాన్న అయితే 2 చేతులు వేశాడు. ఇక్కడ చూడండి, కాళ్ళు అందకపోయినా ఇక్కడ మా నాన్న అయితే నడుపుతున్నాడు స్కూటీ. ఇప్పుడు వచ్చేసి అయితే ఇది ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడైతే 1 స్పూన్ ఆవాలు వేసేయాలి. మాడిపోతుంది కాబట్టి ఫాస్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, కొన్ని పప్పు దినుసులు, నెక్స్ట్ వచ్చేసి అయితే కొన్ని పప్పులు. ఏం పప్పులు అంటే శనగపప్పు మరియు పెసరపప్పు. నెక్స్ట్ వచ్చేసి అయితే కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ వేసుకోవాలి, మనం వేసుకునే పౌడర్.
నెక్స్ట్ ఇప్పుడైతే మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఎండుమిర్చి పౌడర్, అదైతే వేసేసుకోవాలి. అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే నూరుకున్న నల్లేరు వేసేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం ఇట్లా బాగా కలపాలి. ఇక్కడ ఇట్లా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ దీన్ని సర్వ్ చేసుకోవాలి బౌల్లోకి, స్టవ్ ఆఫ్ చేసుకొని. మన పచ్చడి అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎలా వచ్చిందో? ఇది వచ్చేసి అయితే మన పచ్చడి అన్నమాట. మేము కూడా ఇంకా టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేశాక అయితే ఎలా ఉందో చెప్తాం. బాగుంది టేస్ట్ అయితే, చాలా బాగుందంట. మా అక్క అయితే చెప్పింది. నిజంగా బాగుంది, ట్రై చేయొచ్చు. ప్లీజ్ ట్రై అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై.